ఓకే గురుగారు. అండ్ అలాగే మన ఏపీకి ప్రెజెంట్ సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి జాతకం విషయానికి వస్తే గురుగారు, ఆయనది ధనుస్సు రాశి అండ్ అలాగే పూర్వాషాఢ నక్షత్రం గురుగారు. అవునమ్మా. అయితే చంద్రబాబు నాయుడు గారి జాతకంలో కొంత అలజడి కనబడుతుంది. హుహు. ఎందుకంటే మే 15 దాకా మే 15 నుంచి గురువు బాగా ఉంటాడు. గురుబలం బాగా ఉంటుంది. కానీ వారికి అర్ధాష్టమ శని ప్రవేశం అవుతున్నది. హుహు. ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు వారికి వస్తుంటాయి. ఎందుకంటే వారికి కొంత ప్రజా సంబంధమైనటువంటి బాధలేముండవు. పరిపాలన సంబంధమైనటువంటి బాధలేముండవు. హ్మ్. చక్కని ప్రగతి మార్గంలో వెళ్తూ ఉంటారు. అనేక రకమైనటువంటి పథకాలు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఒక మంచి అడ్మినిస్ట్రేటర్ చెప్పాలంటే. కాబట్టి వారికి మరి ఇప్పుడు చూసినప్పుడు ధనుస్సు రాశి జాతకులను చూసినప్పుడు వీరికి ముఖ్యంగా పూర్వాషాఢ నక్షత్రం ధనుస్సు రాశిలో చూసినప్పుడు మనకు ఆదాయం కూడా 5 ఆదాయం 5 ఖర్చు. ఓకే. ఎంత ప్రజలకు వస్తుంది? ఉపయోగపడే పథకాలు చేస్తూ ఉంటారు. హుహు. అయితే విమర్శలు ఎక్కువ వస్తూ ఉంటాయి. ఓకే. ఒకళ్ళు మెచ్చుకుంటే 5గురు విమర్శిస్తున్నారు. అవును. అది కొంత జాగ్రత్తగా. అయితే వారు విమర్శలకు తొందరపడే వ్యక్తి కాదు. హ్మ్. తర్వాత వీరికి పూర్వాషాఢ నక్షత్రాన్ని చూసినప్పుడు మనం వీరికి ఎట్లా ఉందంటే జాతకంలో 4, 1, 2 కందాయ ఫలాలు. ఎక్కడ కూడా జీరో లేదు. హ్మ్. అంటే 12 మాసాలు వైభవంగా ఉంటుంది. హుహుహు. కానీ అర్ధాష్టమ శని ఈ 30వ తేదీ నుంచి ప్రారంభమవుతున్నది కాబట్టి కొంత ఆరోగ్యపరమైనటువంటి సూచనలు పాటించాలి వారు. తర్వాత ఎక్కువగా రాత్రి ప్రయాణాలు కూడా వారు చేయరు. చేయకుండా ఉంటే వారికి ఉత్తమంగా ఈ విశ్వావసునామ సంవత్సరం మే 15 దాకా మే 15 నుంచి గురువు బాగా ఉంటాడు. గురుబలం బాగా ఉంటుంది. కానీ వారికి అర్ధాష్టమ శని ప్రవేశం అవుతున్నది. హుహు. ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు వారికి వస్తుంటాయి. ఎందుకంటే వారికి కొంత ప్రజా సంబంధమైనటువంటి బాధలేముండవు. పరిపాలన సంబంధమైనటువంటి బాధలేముండవు. హ్మ్. చక్కని ప్రగతి మార్గంలో వెళ్తూ ఉంటారు. అనేక రకమైనటువంటి పథకాలు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఒక మంచి అడ్మినిస్ట్రేటర్ చెప్పాలంటే. కాబట్టి వారికి మరి ఇప్పుడు చూసినప్పుడు ధనుస్సు రాశి జాతకులను చూసినప్పుడు వీరికి ముఖ్యంగా పూర్వాషాఢ నక్షత్రం ధనుస్సు రాశిలో చూసినప్పుడు మనకు ఆదాయం కూడా 5 ఆదాయం 5 ఖర్చు. ఓకే. ఎంత ప్రజలకు వస్తుంది? ఉపయోగపడే పథకాలు చేస్తూ ఉంటారు. హుహు. అయితే విమర్శలు ఎక్కువ వస్తూ ఉంటాయి. ఓకే. ఒకళ్ళు మెచ్చుకుంటే 5గురు విమర్శిస్తున్నారు. అవును. అది కొంత జాగ్రత్తగా. అయితే వారు విమర్శలకు తొందరపడే వ్యక్తి కాదు. హ్మ్. తర్వాత వీరికి పూర్వాషాఢ నక్షత్రాన్ని చూసినప్పుడు మనం వీరికి ఎట్లా ఉందంటే జాతకంలో 4, 1, 2 కందాయ ఫలాలు. ఎక్కడ కూడా జీరో లేదు. హ్మ్. అంటే 12 మాసాలు వైభవంగా ఉంటుంది. హుహుహు. కానీ అర్ధాష్టమ శని ఈ 30వ తేదీ నుంచి ప్రారంభమవుతున్నది కాబట్టి కొంత ఆరోగ్యపరమైనటువంటి సూచనలు పాటించాలి వారు. తర్వాత ఎక్కువగా రాత్రి ప్రయాణాలు కూడా వారు చేయరు. చేయకుండా ఉంటే వారికి ఉత్తమంగా ఈ విశ్వావసునామ సంవత్సరం చక్కగా పరిపాలన చేస్తారు. హుహు. అక్కడ వాళ్ళంతా కలిసి ఉన్నా కూడా అది శాశ్వతమైనటువంటి పరిపాలనగా కనబడుతుంది. ఓకే గురుగారు.